చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కృష్ణ సుధీర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. జాతిరాళ్లను కొందరు దాన్ని సంబోధిస్తే, గులకరాళ్లను కొంతమంది అన్నా, రంగురాళ్లను కొంతమంది అన్నా, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి పాపం. ఇవి ఎటువంటి రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి ఎవరైనా ధరిస్తే? చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయండి ఇందులో. ఒకవేళ ఎగ్జాంపుల్కి నేను అడగాలి అనుకుంటే, కుజుడు నీ జన్మజాతకంలో బాలేదు అంటే నువ్వు పగడం ఎటువంటి పరిస్థితుల్లో పెట్టుకోకని కొంతమంది అంటే, కుజుడు బాలేదు కాబట్టి, మైనస్లో ఉన్నాడు కాబట్టి పగడం పెట్టుకుంటే బాగుంటుందని కొంతమంది అంటారు. ఇన్ని కాంట్రడిక్షన్స్ మధ్య జనాలకి రకరకాల, అంటే వాళ్ళు అయోమయంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అసలు జెమ్ స్టోన్స్ అంటే జాతి రత్నాలని ఎవరెవరు ధరించవచ్చు, ఎవరెవరు ధరించకూడదు ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. నవరాత్రుల సమయంలో మాట్లాడుకుంటున్నాం. అవునండి. పుష్యరాగాది విద్రుమాంత నవరత్న ప్రాకారేభ్యో నమః. ఒక్కొక్క నవరత్నం ఒక్కొక్క ప్రాకారంగా 9 ప్రాకారాలు ఉన్నాయి అమ్మవారి నగర శ్రీపురం వెళ్ళటానికి ఉండే మార్గంలో 9 ప్రాకారాలు. బాబా, ప్రాకారం అంతా ఇప్పుడు పుష్యరాగంతో ఉంటే మొదటి ప్రాకారం పుష్యరాగం, పుష్యరాగాలతో నిండి. తర్వాత పద్మరాగం. పద్మరాగం అంటే అండి పుష్యరాగం కెంపు కలిపింది పద్మరాగం. తర్వాత మీరు ఈ 9 ప్రాకారాలు, పిద్రుమం అంటే పగడం, పగడంతో నిండి ఉంటుంది. పగడం ఆ ప్రాకారం మొత్తం పగడవరాలతో కట్టిన ప్రాకారం అండి. అది దాటిన తర్వాత మాణిక్య మండపం అంటే కెంపులతో ఉన్న మండపం. దాని తర్వాత మీరు లోపలికి వెళ్తే అమ్మవారు ఉండేది లసత్ మరకత స్వచ్ఛ విగ్రహాయే నమో నమః అంటే మరకతంతో ఉన్నటువంటి విగ్రహం ఆమె శరీరం అలా భాషిస్తుందని చెప్పేసి. కాబట్టి అమ్మవారికే నవరత్నాలు, ఆమెకి ఉన్నటువంటి ప్రాకారం కానీ ఇది కానీ. అయితే ఇక్కడ మీరు ఇందాక అడిగారు ఎవరు ఏ రత్నం పెట్టుకోవాలి. ఇక్కడ మీరు శరీరంలో మీ శరీరంలో ఉండేటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క ధాతువులు ఎక్కువగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. అలానే శరీరానికి సరిపడే ధాతువులు ఉంటాయి, శరీరానికి వ్యతిరేక్తమైన ధాతువులు ఉంటాయి. అది ఏంటంటే మీ జాతకం చెప్తుంటుంది. మీ నక్షత్రం ఏమిటి, మీ లగ్నం ఏమిటి, గ్రహస్థితి ఏ రకంగా ఉన్నది. ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, కుజుడు బాగుంటే పగడం పెట్టుకోవాలా, కుజుడు బాగలేకపోతే పగడం పెట్టుకోవాలా. మీకు రత్నాన్ని అదృష్ట రత్నం అంటున్నారు, అదృష్టాన్ని ఇచ్చేదాన్ని మీరు ధరించాలి. కుజుడు బాగలేదు, లేదంటే కుజుడు మీ జాతకానికి దోషి, అష్టమాధిపతి అయ్యాడు, లేదంటే వచ్చే శత్రుస్థానంలోనో చాలా నీచలోనో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాడు, అప్పుడు కుజుని మీరు పెట్టుకోవద్దు. నా సలహా పెట్టుకోకూడదు. ఏ గ్రహం అయితే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుందో, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీ శరీరంలో ఒక రకమైనటువంటి ఉష్ణం పెరిగింది, లేదంటే జ్వరం వచ్చింది, దానికి ఒక మెడిసిన్ వాడుతున్నారు, దాంట్లో కొన్ని మూలకాలు ఉంటున్నాయి. దాంట్లో ఉన్న మూలకాలను ఏ విధంగా ఉన్నాయో రత్నాల్లో కూడా కొన్ని మూలకాలు ఉన్నాయి, ధాతువులు ఉన్నాయి. పగడం ఉంది, ముత్యం పగడం రెండు ఒక రకమైనటువంటి కాల్షియంతో తయారయ్యేవి. అలానే జింక్ ఉండేటువంటి రత్నం పచ్చ అవుతుంది, మాణిక్యం అవుతుంది. పుష్యరాగం కానీ, కెంపు కానివ్వండి, లేదంటే నీలం కానివ్వండి, అల్యూమినియం ఆక్సైడ్ కాంబినేషన్లో క్రోమియం కలవటం వల్ల కెంపు ఏర్పడుతుంది. అల్యూమినియం ఆక్సైడ్ ప్లస్ క్రోమియం. అలానే వచ్చేసి ఆక్సైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటే అది నీలం. బ్లూయిష్ కలర్ ఎలా వస్తుంది, ఆక్సిజన్ కలర్ నీలం. ఆక్సిజన్ ప్రాణవాయువు, శని ప్రాణికారకుడు. అందువల్ల శని కోసం మీరు నీలం పెట్టుకుంటున్నారు, ఆయుష్ పెరగడం కోసం. శని ఆయుష్ని అనుగ్రహిస్తున్నాడు. అలానే ప్యూరిఫైడ్ కార్బన్ ఏదైతే ఉందో డైమండ్. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6, శుక్రుడి యొక్క సంఖ్యాశాస్త్రంలో 6. శుక్రుడు ఎలా అయితే మనకు యోగాన్ని ఇస్తాడో, మీరు డైమండ్ పెట్టుకున్నప్పుడు ఆ డైమండ్ కార్బన్ సింగిల్ బాండ్ ఏదైతే ఉందో అన్బ్రేకబుల్. అందువల్ల డైమండ్ హార్డ్నెస్ అధికంగా ఉన్నటువంటిది 10 పాయింట్స్ హార్డ్నెస్ ఉంటుంది డైమండ్. అది బ్రేక్ అవ్వదు. డైమండ్ పగలగొట్టాలంటే డైమండే కావాలి. అందువల్ల ఏంటంటే అంత హార్డ్నెస్ ఎట్లా వచ్చింది, ఆ కార్బన్ సింగిల్ బాండ్ వల్ల. ఇక్కడ ఏంటంటే ఉంది, మీరు ఏదైతే కెమిస్ట్రీ వాళ్ళు మాట్లాడుతున్నారో, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో అదే కెమిస్ట్రీ రత్నశాస్త్రంలో ఉంది. రత్నాల్లో ఉన్నది మూలకం అయితే అవే. అజ్ఞానంతో ఇవి రంగురాళ్ళు అనటం, గుళకరాళ్ళు అనటం అనేది ఇంకా మీ అజ్ఞానాన్ని బయటపెడుతుంది. రంగురాళ్ళు కూడా ఉన్నాయండి, రంగురాళ్ళు కూడా ఉన్నాయి. ఏమిటి అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా మందికి అసలు రత్నాలు ఏమిటి, ఉపరత్నాలు ఏమిటి, లేదంటే కృత్రిమ రత్నాలు ఏంటి తెలియదు. ఎలా తెలుసుకోవచ్చు, సామాన్యులు ఎలా కనిపెడతారు? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ల్యాబ్ టెస్టింగ్ ఉంది. ల్యాబ్లు మ్యానిపులేట్ చేయడం పెద్ద విషయం అండి. వాళ్ళు మీరు వెళ్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కాకుండా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయించుకోవచ్చు. వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళకి తెలియదు, వాడు రిపోర్ట్తో ఇస్తుంది, మళ్ళీ ఇంకోసారి చేయించి ఇంకో 100, 150 అవుతుంది, చేయించండి. అయితే ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ జాతకాల మీద, లాంటి రత్నాల మీద ఉన్నటువంటి మాయతో ప్రతి ఒక్కళ్ళని మ్యానిపులేట్ చేయడం కోసం దాన్ని ఏం చేస్తున్నారు, మీరు టెస్ట్ చేయిస్తే న్యాచురల్ స్టోన్ అనే వస్తుంది. కానీ దాంట్లో ఉండేటువంటి దాంట్లో కలర్ హీట్ చేయటం, తర్వాత వచ్చేసి దాన్ని ఎన్హాన్స్ చేయటం, ట్రీట్ చేయటం, తర్వాత దాంట్లో ఉన్నటువంటి బ్రేక్స్ని గ్లాస్ ఫిల్ చేయటం. అంటే బాగా హీట్ ఉన్నటువంటి గ్లాస్ని దాంట్లో పంపిస్తే ఆ గ్యాప్స్లోకి వెళ్ళి ఫిల్ అయిపోయి ఆ స్టోన్ వచ్చేసి క్లియర్గా కనపడుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. దీంట్లో ఏంటంటే మీకు ప్రతి ఒక్కళ్ళకి
ఇవాళ రోజున ఏమైపోయిందంటే ఒక రాయి ఎవరో ఒకళ్ళు జాతకం చూపెట్టుకున్నప్పుడు రాయి సజెస్ట్ చేయడం ఆనవాయితీ అయిపోయింది. అవునండి. ప్రతి ఒక్కళ్ళు ఏదో రూపంలో ఏదో ఒక ఉంగరం చేయించుకోవటం పెట్టుకోవటం. దాంట్లో ఎంతవరకు మీకు ప్రయోజనం ఉంటుంది, అది ఎంతవరకు జాతి రాయి, ఎంతవరకు దాని మీద ట్రీట్లేని రాయి, అలాంటి రాళ్ళు మీకు కావాలంటే కొంత ఎక్కువ రేటు ఉంటాయి సహజంగా. అయితే ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంది. ఉపరత్నాలు ఉన్నాయి. ధరించచ్చా? 100% ఫలితం వస్తుంది. తత్ఫలితం వస్తుందా? ఈక్వల్గా వస్తుంది. తక్కువ కాలం వస్తుంది. తక్కువ కాలం వస్తుంది. 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రాయి ఉందండి, జాతిరత్నం ఉంది. ఇది నువ్వు చనిపోయినా ఆ రత్నం పనిచేస్తూనే ఉంటుంది. ఇంకోళ్ళు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడికి పో, ఉపరత్నాలు ఉండవు కదా, దాంట్లో హార్డ్నెస్ తక్కువ ఉంటుంది. అంటే ఆ ఫార్మేషన్ లో మధ్యలో ఉన్న రత్నాలు అనుకోండి అవి. దానివల్ల ఏంటంటే విరిగిపోవటం లాంటిది జరుగుతుంది, పగిలిపోవచ్చు, లేదంటే దాంతో ప్రభావం తగ్గిపోవచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకొకటి దానికి సమానమైన ఫలితం తప్పనిసరిగా ఇవ్వగలుగుతాయి. ఇంకొకటి సందర్భాల్లో ఇవి లేని ఫలితాలు కూడా ఇస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మిథున లగ్నం వాడు ఉన్నారండి, పుష్యరాగం పెట్టాలి కానీ పెట్టకూడదు. గురుడు ఎందుకంటే ఉభయ కేంద్రాధిపతి రీత్యా దోషి, వాళ్ళకి ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళని టోపాజ్ పెట్టించండి, లేదంటే సిట్రిన్ పెట్టించండి, వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఎందుకంటే నథింగ్ బట్ ఎల్లోయిష్ గ్రీన్ అండి. అది మరకతం ఏదైతే పని చేస్తుందో పుష్యరాగం కూడా అదే పని చేస్తాయి. అలానే మీకు కొన్ని రత్నాలు కొన్ని ప్రాంతాల నుంచి వచ్చేవి, అవేంటంటే వాటిల్లో ఈ రత్నాలకు సంబంధించినటువంటి మూలకాలే ఉంటాయి కానీ కలర్ వేరే ఉంటుంది. అలానే కొన్ని రత్నాలు అన్ని కలర్లో వస్తాయి. నీలాలు ఉన్నాయండి, శ్రీలంక నుంచి వచ్చే పుష్యరాగాలు ఉన్నాయి, నీలాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ స్టోన్స్. దాంతో 2 రంగులు కలిసి వస్తాయి, పద్మరాగం అంటారు. అలానే 2-3 రకాలు కలిసి వస్తాయి. దాంతో ఏంటంటే ఆ రత్నంలో వచ్చేసి మీకు ఆక్సాండ్రైట్ అని అంటున్నారు. ఒక డే టైంలో ఒక రంగు ఉంటుంది, ఇంకో రాత్రికి ఒక రంగు ఉంటుంది, అది 3 రంగుల కలర్లు మారుస్తుంది. ఇంద్రనీలం అంటే అదే అంతే. ఇంద్రచాపంలో ఏవైతే 7 రంగులు ఉన్నాయో 7 రంగులు ఏదో రకమైనటువంటి స్థితిలో చూపెడుతుంది. అది హీట్ని బట్టి, లైట్ని బట్టి, తర్వాత వచ్చేసి నీకు ఉండేటువంటి శారీరక ధర్మాన్ని బట్టి. అందువల్ల రత్నాల విషయంలో దీంట్లో ఉన్నది అత్యద్భుతమైనటువంటి సైన్స్ అండి. కరెక్ట్గా ఉపయోగపడితే కొంతమందికి ఇవాళ ఉన్న సమస్యలు ఎక్కువ గమనించండి, సంతాన విషయంలో సమస్యలు. అందువల్ల పుష్యరాగమా లేదంటే సిట్రినా 2 పెట్టచ్చు. సిట్రిన్ అంటే ఉపరత్నం, దాన్ని వచ్చేసేసి మీకు పుష్యరాగం కిందే వాడుతున్నాం, దాన్ని వచ్చేసేసి పెట్టుకోవచ్చు. అలానే వచ్చే చాలామంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటున్నాయి. దాంట్లో మనకు సంబంధించిన రత్నశాస్త్రం భాగం లేదు కానివ్వండి, తుర్కాయిజ్ అని స్టోన్ ఉంటుంది, ఫిరోజా అంటారు. ఆ రత్నం వల్ల ఏంటంటే వైవాహిక జీవితంలో ఉండేటువంటి ఇబ్బందులు సర్దుబాటు అవుతాయి. క్రిస్టల్స్ అండి మీరు ఇప్పుడు ఇప్పుడు సిట్రిన్ అనేది క్రిస్టలే, కాకపోతే పగడం లాగానే ఉంటుంది మనకి. ఫిరోజా అనేది ఇప్పుడు మీరు వేసుకున్న చీర రంగులో ఉంటుంది, లైట్ బ్లూ, టొర్కాయిజ్ బ్లూ అంటారు కదా, ఆ టొర్కాయిజ్ బ్లూ రంగులో ఉంటుంది. టొర్కాయిజే దాని పేరు. ఇరాన్ నుంచి వస్తాయి స్టోన్స్, వాటి వల్ల చాలా. అలానే మీకు అప్పుడు ఇద్దరికి భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత పెరుగుతుంది, చాలా వరకు ఉపయోగం ఉంటుందండి. అది మరి భార్యాభర్తలు ఇరువురు ధరించాల్సి ఉంటుంది. ఎవరి జాతకంలో దోషం ఉంటే వాళ్ళు ధరిస్తే మంచిది. ఇద్దరులో ఉంటే ఇద్దరు ధరించడం తప్పలేదు. అది దానికేం పెద్ద శాస్త్రం అవసరం లేదు, తర్వాత వచ్చే పరిశీలన అవసరం. ఎందుకంటే ఉపరత్నం కాబట్టి దానివల్ల ప్రమాదం కూడా లేదు, చెడు ఫలితాలు ఉండవు. మంచి చేస్తే లేకుంటే లేదు, చేయకుండా. అద్భుతం. అలాంటి రత్నాలు కొన్ని. ఏ రత్నం ఎవరికి కరెక్ట్, ఎగ్జాక్ట్లీ ఇది చెప్పండి. ఏ రత్నం ఎవరు ధరించాలి, ఎవరు ధరించాలి? ఇప్పుడు మీ లగ్నము, మీ రాశి, మీ నక్షత్రం, వాటిని ప్రామాణికంగా చేసుకుని ఇప్పుడు వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్కి ఒక రత్నం చెప్పారండి. అలానే వచ్చేసి మీకు పుట్టిన నెలను బట్టి ఒక రత్నం చెప్పారు. నెల మొత్తానికి ఇస్తారు. కాకపోతే అవి అన్ని పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. మన జ్యోతిష శాస్త్రం ఏమిటంటే బాగా లోతైనటువంటి విశ్లేషణ, లగ్నం అన్నిటికంటే సూక్ష్మమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి ఫలితం లగ్నం ద్వారా తీసుకోవచ్చు. ఎందుకంటే లగ్నం అనేది నీ శరీరం, రాశి అనేది నీకు ఉన్నటువంటి మానసికమైన స్థితి. అలానే నీకు సూర్యుడు ఉన్న సన్ సైన్, మూన్ సైన్, లగ్నం, ఈ 3 ముక్కాలు పెట్టండి. ఈ 3 ట్రయోని తీసి ఒక చక్కగా ఫార్చునా తీస్తాం. ఎవరైతే భాగ్య బిందువు అని తీస్తాం, భృగు బిందువు అని తీస్తాం. ఆ భాగ్య బిందువు ఏదైతే ఉందో దానికి సంబంధించిన రత్నం కూడా పెట్టచ్చు. చాలామంది మంచి ఫలితాలు వస్తాయి. ఇవి విశ్లేషణ చేసేటప్పుడు ఇప్పుడు నక్షత్రం పెట్టుకున్నారు, ఇవాళ పునర్వసు పుట్టాడు, పుష్యరాగం పెట్టుకోండి, పుష్యమిలో పుట్టారు, నీలం పెట్టుకోండి. అది అన్ని సందర్భాల్లో ఖచ్చితమైనటువంటి ఫలితం ఇవ్వటం లేదు. ఆ నీలం గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఒక రకమైన భయం ఉంటుంది నీలం జోలికి. నీలం జోలికి వెళ్ళకండి, జాగ్రత్త తెలుసుకుని మాత్రమే నీలం ధరించండి అని అంటుంటారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? నీలం కాదండి, ఏ రత్నమైనా అలాంటి ఫలితమే ఇస్తుంది. పుష్యరాగమైనా ఇస్తుంది ఇబ్బంది, ముత్యమైనా కూడా ఇబ్బంది పెడుతుంది. నాకు పడదు ముత్యం, ఎందుకంటే నా లగ్నానికి చంద్రుడు వచ్చే శత్రువు. నేను బుధుడు లగ్నం, బుధుడు రాశి, చంద్రుడు పూర్తి శత్రువు. అందువల్ల ఏంటంటే నాకు ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన ఎక్కువ ఇస్తాడు. అందువల్ల నేను ముత్యం పెట్టద్దు, పెడితే ఇబ్బంది పడుతున్నాను, పడ్డాను. అలా ఇబ్బంది పడే వాళ్ళకి ఆ రత్నం పెట్టకుండా ఉండకపోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో జన్మ నక్షత్ర రత్నాలు అందరికీ పడవు, అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళకి ఏంటంటే ఏది కరెక్టో కొన్ని సందర్భాల్లో నేను చాలామందికి రత్నం కూడా చెప్పలేను, ఎందుకంటే ఏ రత్నం వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉంటుంది అనేటువంటి నమ్మకం కలగదు. ఉపరత్నం కూడా చెప్పలేను,
పరిహారం ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళటమే. ఎందుకంటే గ్రహాలు మంచి అనుకూలమైన స్థానాల్లో ఉంటే వెంటనే మీకు ఫలితం కనపడుతుంది. అనుకూలమైన స్థానంలో లేకపోతే ఫలితం కనపడకపోతే ఆ చేత ఖర్చు పెట్టించినటువంటి వాడిని నేనే అవుతాను. ఫలితం లేదు. అందులో ఇవాళ బంగారం ఉంగరం కావాలంటే ఖచ్చితంగా ₹1,00,000 లేకుండా రావట్లేదు. బంగారం రేట్ అలా ఉంది కాబట్టి. అందుకని ఏంటంటే దీంట్లో అంత ఖర్చు పెట్టిస్తున్నట్టు వాళ్ళ చేత ఫలితం చూపెట్టాలి కదా. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫలితం వచ్చేది చెప్పాలి తప్పితే అందరికీ రత్నం అన్ని వేళ అన్ని నక్షత్రాన్ని బట్టో దేని ప్రకారం ఒక బేసికల్గా ఇప్పుడు రోజున ఇప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు వచ్చినట్టు ఈ నక్షత్రానికి అలా పెట్టుకోవడం రైట్ కాదు, కరెక్ట్ కాదు. ఖచ్చితంగా జాతక పరిశీలన కరెక్ట్గా చేసుకుని మాత్రమే రత్నాన్ని ధరించడం అనేది చేయాలి. ఒకవేళ మాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ లేవండి అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరైతే ఎలా డీల్ చేస్తారు? వాళ్ళు చెయ్యి ఉంటుందిగా, వాళ్ళ మొహం ఉంటుందిగా, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అవసరాలు ఉంటాయి. ఇందాక చెప్పాను, వైవాహిక జీవితంలో సమస్యల, లేదా కుటుంబ జీవితంలో సమస్యలా, లేదంటే సంతానం కలగటం లేదా, హస్త సముద్రకం కూడా చూస్తారా? మామూలుగా సబ్జెక్ట్ ఉంది అని చెప్పడానికి చెప్తున్నా. చూడటం ఏముంది, చూడొచ్చు. ఎందుకంటే సమస్య మీద ఒకటి ప్రశ్న లగ్నం ఉంటుంది వచ్చిన సమయాన్ని బట్టి. తర్వాత వచ్చేసి వ్యక్తికి సంబంధించినటువంటి ముఖజాతకం ఉంటుంది. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తిగతమైన విషయాలు, వాళ్ళు అప్పుడు ఆ సమయంలో ఏ సమస్యతో వచ్చారు, ఆ సమయం సంబంధించినటువంటి పరిజ్ఞానంతో కానివ్వండి, లేకుంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పుట్టిన సంతానం కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి భార్య జాతకం కానివ్వండి, వాటిని ఆధారంగా చేసుకొని కూడా వీళ్ళ ఫలితాలు కొన్ని నిర్ణయించవచ్చు. అద్భుతం అండి. రత్నశాస్త్రం అనేది పేర్లోనే ఉంది, రత్నంలా పనిచేస్తుంది ఖచ్చితంగా. అయితే మీరు ఒకవేళ మీకు ఓకే అనుకుంటే కనుక ఒక్కొక్క రత్నం గురించి విడివిడిగా ఎప్పుడైనా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అవగాహన కోసం. ఎందుకంటే చాలా వ్యాపార ధోరణి ఉంది ఇందులో, చాలా నష్టపోతూ ఉన్నారు, లాభపడుతూ ఉన్నారు. సో అవగాహన కోసం ఖచ్చితంగా మీ అనుమతితో ఫ్యూచర్ ఎపిసోడ్స్లో చాలా అద్భుతంగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం.